మొత్తం మహాభారతంలో అందరికంటే మైటియెస్ట్ వారియర్ ఎవరో చెప్పు? అర్జునుడు కదా. అదే అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడంట. కృష్ణ, ఒక మనిషి జీవితంలో పూర్ణత్వం పొందాలంటే ఏం చేయాలని అడిగాడంట. సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒక మనిషి ఎలా బ్రతకాలి అని అడిగాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున ఒక గాలిపటం ఎగరే అని అన్నాడంట. అర్జునుడు ఆ గాలిపటం ఎగరేస్తూ ఉన్నాడు. అది పైకి వెళ్తూ ఉంది, ఇంకా పైకి వెళ్తుంది, ఇంకా పైకి వెళ్తుంది. కృష్ణుడు ఆ గాలిపటం చూసి చాలా పైకి వెళ్ళింది అర్జున అన్నాడంట. అర్జునుడు, ఇంకా పైకి పంపించమంటావు కృష్ణ అని అంటే, ఓ బేషుగ్గా పంపించు అర్జున అని అన్నాడంట. అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే ఆ గాలిపటం యొక్క దారం కత్తిరించాడంట. ఆ గాలిపటం ఈసారి నిజంగానే పైకి ఎగిరింది, ఇంకొంచెం పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన కొంతసేపటికే ఆ గాలిపటానికి ఒక డైరెక్షన్ లేకుండా కింద పడిపోయిందంట. కృష్ణుడు, అర్థమైంది అర్జున అంటే అదే అర్జునుడు, అంతే మైటియెస్ట్ వారియర్ అర్జునుడు మోకాళ్ళ మీద నిలబడి సెలవివ్వండి స్వామి అని ఇలా కూర్చున్నాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు, ఆ గాలిపటం మనిషి అయితే ఆ గాలిపటాన్ని పట్టుకున్న దారమే ధర్మం అన్నాడంట. ధర్మాన్ని నువ్వు వదిలేసినప్పుడు ఎలాగైతే పైకి వెళ్తున్న ఆ గాలిపటం కింద పడిందో, మనిషి అనేవాడు ధర్మాన్ని వదిలిపెడితే అలాగే పడతాడు అర్జున అన్నాడంట. ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన మోరల్ లైన్ ఆఫ్ కోడ్, ఆ కోడ్ ఎక్కడ దొరికిద్ది అంటే వేదాల్లో. ఆ వేదాలను అర్థం చేసుకునే అంత సామర్థ్యం శక్తి కలియుగంలో మనకు లేదు కదా. అందుకోసం వచ్చినవే పురాణాలు. నేను ఇలా మాట్లాడుతున్నానంటే నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఇంత క్లారిటీతో నేను ఆలోచిస్తున్నానంటే దానికి కారణం మన పురాణాలు. రామాయణం దగ్గర నుంచి మొదలు పెట్టండి, ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది. నేను విన్న రామాయణం, నేను నేర్చుకున్న రామాయణం ప్రతి ఒక్క వీడియో ఇదే ఇంటర్నెట్ లో ఉంది, లింక్ నా బయోలో ఉంది. ఒక్కసారి దిగడం మొదలు పెడితే అదొక వ్యామోహంలా మారుతుంది. జై శ్రీరామ్.